ఆయనకి ఇప్పుడు నిమ్మలమైన అంతే మాది ఇంద్రా మహేంద్ర నగరం. మా రాజు పేరు మహేంద్ర మహారాజ్, తన భార్య పేరు మహాలక్ష్మి దేవి. వాళ్ళకి అనుకున్న ఒక కొడుకు ఇంద్రసేన రాజుకు పిల్లగాన ఊళ్ళో పల్లెల కూడా తిరుగుకుంటా మీ ఊళ్ళోకి వచ్చినాం. అయ్యా మీ ఊళ్ళో రాజుల పిల్ల దొరుకుతున్నానయ్యా. నువ్వు పిల్లకి వచ్చినా నేను ఎప్పుడో చూసినట్టు ఎవరు నిజంగా నేను కొత్తగా రాసిన రాలేదయ్యా అని నిజంగా అడుకుంటూ వచ్చిన ఊరెక్కడ ఇదే ఫస్ట్ ఊరికి వచ్చుడు. లేదు నేను చూసిన మడల రేకుల్నే సైకిల్ పట్టుకొని కిరుకు కిరుకు బొంబాయి మాట మాత్రం అట్లే పదలేదే. నువ్వేంటని బుట్ల బదులు ఎక్కేదని కథ ఎంతని మామని చెప్పుల పేరంటావు. ఎక్కడ మనిషి ఎక్కడ మనిషి వాడు ఇచ్చేదికి మానానికి బస్ కింద వాడు సత్యం అని పెన్నాగా చేయగల వాడు పెన్నానికి ఒక్కడు అంతే. అదురుంటో మంచి కూడా 5-6 ఉంటారు. కచ్చికేనా అదురుంటో మంచిది కావాలి. వీళ్ళకి చిన్న కొడుకు కావచ్చు. అయ్యో వీళ్ళ చిన్న కొడుకు కావచ్చు. అందరికి కంతల చిన్న కొడుకు కూడా కాల్చిండు. వీళ్ళ పుట్టాన కిరిగిలేస్తుంది. కంతలు కడుగుతారు అందరికి. పొద్దుండే వాళ్ళు సరే బిడ్డ నువ్వు రాదు కదా. సరే ఎవరైనా పర్వాలేదు. మీ రాజ్యానికి
చేసిన నా కొడల పేరు భాగ్యవతి ఒకగాను ఒక బిడ్డ నా బిడ్డ పేరు ఇంద్రవతి ఈ సంవత్సరం నా బిడ్డ పెళ్లి చేస్తాం అనుకుంటున్నా బిడ్డ కానీ నా బిడ్డ పెళ్లి చేస్తాం అనుకుంటున్నా అయ్యా ఇగో మా రాజు కదిరి ఫోటో నీ చేతికి ఇస్తానా చూడవయ్యా పిల్లగాడు నీకు నచ్చిన ఖాయాలు ఉంటే సంబంధం ఖాయం చేసుకుందాం బిడ్డ నాకు నచ్చదా బిడ్డ నచ్చదా ఇంటికి వెళ్ళిపోదాం నా బిడ్డ బడికి ఇంటికి వస్తే ఈ ఫోటో నా బిడ్డ చూస్తా నా బిడ్డ ఇష్టపడితే అన్ని రకాల మాట్లాడు మన పెద్ద దగ్గర ఒక్కొక్క మాట రెండు అర్థాలు ఉంటాయి బావి కాడికి పోతాం అరే బావిలోకి వచ్చే నీళ్లున్నాయి బావి మస్తున్నాయి బావి వద్దంటే ఏమంటావు పచ్చగా షేర్ కనబడుతుంది ఆ షేర్ వద్దంటే ఏమంటావు ఇంటికి తప్ప 4 రోజుల బిల్లు సూపర్ అంటే ఏమంటావు ఇంట్లో పెదాని అక్క పొత్తు అమ్మ పొత్తు చెల్లె పొత్తు ఉంటుంది అక్కేవాలంటే మన ఖర్చు చెల్ల పొత్తు పరాగ మాట్లాడుతున్నాం మంచిగా మాట్లాడుతున్నారు అది ఏ కావచ్చు వాళ్ళకే సొంతం నువ్వు నేను కడతా నీ బిడ్డకు రారా కొడుకు వాళ్ళ ఇంటికి మాట్లాడకుండా అన్నాడు వచ్చిన భట్టవాణి బ్రాహ్మణం కలుపుని హారాజు విన్న అటువంటి నేపాల మహారాజు పెద్ద మైక్ మింగిందానే భయం వస్తున్నాను స్పీకర్ పట్టాలి 2 వైపులు ముక్కులు వాడి చెవులు కొట్టు మొత్తులు మొత్తుకుంటు అలా వచ్చేస్తున్నాను వాడే ఉండు ఇక నేను పోతాను అంటాడు అటు పోతా ఇటు వస్తాడు సుందరదేవ్ అంటాడు అటు పోతా ఇటు వస్తాడు సుందరదేవ్ అంటాడు లేకుంటే నిమిషం కూడా నిలబడడు వాడే ఉండు వస్తున్నా వచ్చేస్తున్నా వచ్చిండు
మంది కుక్కలే నేను వచ్చేస్తా ఉన్న కాడి పోతూ పోతే ఉన్నాడు అన్నప్పు లేకున్నా మంచిగా నప్పు నప్పు నవ్వు దేవుడు అత్త కొట్టు పట్టి పెడతాండి మంచిగుందని పాడుకుంటూ వచ్చేసి ఎందుకు శంగలిస్తారు అయ్యో యాక మనకి ఎగిరినట్టు గుర్తాను ఇంట్లో ఒక విద్య ఉంది అవ్వకి ఎంత రమ్మి ఉండాలి దగ్గర దగ్గర రమ్మని కొడతాను అని కదా అంటానా గిట్ల వచ్చినాం కానీ మొక్కల మొక్క ఎట్లా పొడిస్తారు ముఖం బోరేసొద్దు నీ ముఖం చూసినద్దు ఎవడెవడైనా సోపది కూడా ఏమన్నా కూర్చున్నారా ఏంది దాన్ని ఎత్తు చూడవా ఏంది మంచిగా తాడుకొని ఉందో చూడు తాడుకొని అని కరీంనగర్ అదేంటి బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ వాడన్నదే 2500 చేసిన వాళ్ళు ఈ నెత్తిగా ఎల్లప్పుడు వాడండి అశ్విని ఎందుకని బ్యూటీ పార్లర్ వేరే ఒక్క కోటు అయితే మొత్తం కోటు తాగా వాడు నా ఇంటి తాగితే కోడలు పట్టుకొని ఆడతాడు కోటు తాగినా కేలు పోసేది రంజి కొద్ది పాటలు పాడతాను నీకేమన్నా రంజి ఉంటే తండ్రి భయం ఉండాలి విద్యలు ఉంటే తల్లి భయం ఉండాలి తల్లి తోడి కాలు చెప్పుకోడు కాలు కథ తండ్రి భయపడాలి తల్లి తోడిగా రేఖ బిడ్డ కట్టప్పుడు తల్లి భయపడాలి విద్యకు పెళ్లి చేస్తాను అందు కదా ఇంకా నాకు మానవ లేక నీ దగ్గరికి మహేష్ దగ్గర ఆయన చూడు ఎంత ముందు ఉన్న కాడికి అన్నారని వేసిన మేకపోతున్నట్టు ఈ దగ్గర ఒక్కనాడు గట్ట చిన్నపాయింట్ చేయకపోతే ఏ ఆయనకి ఇవే దోతులు అత్త పోతుంది అయ్యో సమాధానం తీసుకొచ్చిన అంటే నాకే కావచ్చు అన్ని మహేష్ ఉన్నాడు కనుక ఈ కాలేజ్ వరకు తీసుకొని మన బిడ్డకు సంబంధం వచ్చింది అట్లా మొదలనవా దగ్గర మన బిడ్డకు సంబంధం వచ్చిందంటే ఏ ఊరు ఏ పల్లె అయ్యా అని నేనంట నువ్వు దగ్గర ఉంచుకొని సంబంధం వచ్చిందంటే నాకే వస్త్రం నీ సంబరపడుతుంది మన బిడ్డకు సంబంధం వచ్చింది ఇగో ఇంద్ర మహేంద్ర రాజు భార్య మహాలక్ష్మి అనే కూడా ఇంద్రశీల రాదు పిల్లగాడు మంచుకున్నాడు మన బిడ్డ నేను చూస్తాను పొలగాన్ని ఏందయ్యా పొలగాడు
వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు ఇట్టే నీ దొంగలు పడవరు నీ నీళ్ళ పెట్టుకుంటారు నీళ్ళ పెట్టుకుంటారు పోరాడు కంగావురు ఓనావా పర్వతాలు తిరిగినాక గిల్లి పోతాడు గిల్లి వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాను ఇంత పోయి మన బిడ్డ తయారు చేసుకొని నేను ఇంటి ముందర తీసుకొస్తాను మా ప్రాణాలకైనా తల్లి సుందరదేవి బిడ్డ ఇంద్రావతి అని పిలిచింది మరి పల్లెల్లోకి వెళ్ళిపోయింది అడవిలో బాల ఇంద్రావతి దేవినమ్మ మరి పల్లెల్లోకి వెళ్ళిపోయిన అడవిలో ఇంద్రావతి దేవి బాల కొట్టే సమయం దగ్గర నడినెత్తి పొద్దుతంటాట మరి ఆకటాల సమయమైంది వెళ్ళిపోయిన కన్న తల్లి సీత నదిని వల్ల పల్ల బేడి వస్తారు అనుకునే అమ్మవారు బాల ఇంద్రావతి దేవినమ్మ మరి సంద్ర పుస్తకాల సంకలనం పెట్టుకుని పల్లబాడ ఇడిసి పెట్టి ప్రవణాల పాట పట్టిందిరా అయ్యో అమ్మ వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళు నగదారిలో జొన్నల పళ్ళు నగదారిలో నా పెద్దన్న పేరు
ఈ పెళ్లి నేల కొడతారా మళ్ళీ రేపు ఏం రాసుకుంటావు పుస్తకాలు అంటే సరస్వతిని నేల కొట్టాలి పడి పోనే ఎందుకు మా సార్ అంటాడు ఇంద్రావ మీ అవ్వ కడతలేదు అంటాడు ఏంటిది ఏంటో అటువంటి ఫీజు ఏంటిదో కట్టేదే ఫీజే ఫీజా నువ్వు కడతలేదు ఇట్లా అయినా కానీ నేను ఫీజు కట్టాలి ఒక బిడ్డ మంచిగా చదువుకోవాలన్నా నాకు పేరు లేదా నాకు కూడా సంబరం లేదా ఇవో మీ అయ్య గుత్తి గుత్తి మీ అయ్య దగ్గరనే పెట్టుకుంటా చాలా చీర గుత్తి కానీ మమ్మీ ఒక నీకు నమ్మరా గుత్తి నమ్మని పేరు చెప్తుంది గుత్తి తాళచేల చేతులు పెట్టిన అరే 10 నంబర్ తాళచే 5 నంబర్ పక్కన పెట్టి అనువు చేస్తుంది ఆ బీరోవాడు కూడా తాళచేస్తులు అల్లకి దేని దాన్ని పెట్టాలి కానీ ఓదా నోటు పెట్టి వస్తుందా ఆ కాదు గుర్తు నమ్ముతుంది మమ్మీ నిన్న మొన్న నీ ఇంటికి వచ్చేవారు పెంట లెక్క పెట్టుకుంటే ముఖం ఇక లేని మమ్మీ కిల్ల కిల్ల నవ్వుతానని ముఖంలో సంబరం కనిపిస్తుంది నీ గురించే బిడ్డ ఎందుకే నీ గురించే ఏం సంబరం నీకు అంతగానం ఇగో బిడ్డ అయితే నా యొక్క బిడ్డ అయినా కాబట్టి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటానవరా పెళ్ళి అంటే ఎట్లుంటది నా తెలియదురా నాకు ఎరిగే ఎట్లుంటది 4 దిక్కులు ఎత్తుకుంటారు ముంగటోళ్ళు గుండె పట్టుకుంటారు వెనుక అదే పెళ్లి మమ్మీ గదే రాలే చచ్చిపోయినాడు బిడ్డ నా పోరికి కట్ట పెట్టుకుంటే నువ్వు ఏమైనా కానీ ఏంద్రా మమ్మీ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను బిడ్డ కానీ మమ్మీ నాకు ఏడు ముదిరిందా కాలు ముదిరిందా ఇప్పుడు నాకెందుకు మమ్మీ అంటే ఏం ముదిరలేదా మీ అవ్వకి అన్ని ముదిరిని అలవాటు చేయి అయ్యో 10 మంది వచ్చి అనగబట్టారా చేసుకోమంటే సంబరపడుకుంటే నీ పెళ్లి చేసుకోరా మరి బిడ్డ ఏమైనా మాత్రం ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి బిడ్డ ఎదిగిన బిడ్డ ఇంటిలో ఉంటే లంగ పేరు వస్తుంది దొంగ పేరు వస్తుంది ఏ అవ్వకండి ఏ అయ్యకైనా భయం ఉంటది అవ్వ మరి పెళ్లి చేసుకో బిడ్డ చేసుకోమన్నప్పుడే మరి అమ్మగారు చూడతారా ఇంద్రవతి పిల్లగాని తల్లి కూడా చేతులు పట్టుకొని పిల్లగాని ఫోటో చూడబట్టారా మరి పిల్లగాని చూడబోతే ఎంత ముద్దుగా ఎంత చంద్ర వేడికల్లో సూర్య వేడికల్లో కూడా పొడిసే పొద్దు అనుకోండి పిల్లగానికి వంకలేకపోయినవా ఎంత చక్కటి మరిడోయమ్మ ఎంత దూరం లేడాయే ఎంత చక్కటి మరిడోయమ్మ కూర్చుంటే చెదరు వస్తారే ఏమైంది ఇగో మన బిడ్డ అంటాంది అబ్బా అబ్బా ఇగో బాపుకు నీకు ఇష్టం అయితే నాకు కూడా ఇష్టం అంటాను ఎట్లా ఆనాడు నువ్వు నన్ను చూడొచ్చినాడు యాప చెట్టు కింద గరా చేసి వాళ్ళు బొంత వార్తను వాళ్ళు కూర్చోలే ఇక నాకు తట్టెడు పూలు తీసుకొచ్చి శిఖరిలో పెట్టి పిల్లగాన్ని చూడుకో అంటే నేను గలవాళ్ళకి వచ్చి నిన్ను చూసి అప్పుడు ఆ పూలనైతే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను అసలే పెళ్లి చేసుకోరా అని 2 రోజులు పందుకుంద పట్టుకొని నిలబడతా మా అయ్యో నీకు ఇచ్చి పెళ్లి చేసే నిన్ను 2 రోజులు పందులు ముందు పట్టుకొని నేనున్నారా మా నాయన కొడుకు తాయిన కూడా గొర్ర పడ్డాడు
బోర్రవాడు దీన్ని పూట చేసుకున్నా దీని మీద నువ్వే తినడం చేసుకుంటాడు అంటే దేనికా తుంచుకున్నా నేను పెళ్లి కూడా చేసుకున్నా అంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే కావాలి నీ ముఖం చూసి ఎట్టుంది పాత చింతమైన పందరాకున్నట్టు ఆనాడు తెలియదు ఈ ముఖానికి అట్లున్నదని ఈ ముఖానికి ఇంతకన్నా మంచి దొరకదు ఆ ముఖానికి నాయన కొడుకు తాయిరకడ నేను చేసుకున్నా ఇప్పుడు మన ముచ్చట చెప్పాను నా బిడ్డ ముచ్చట చెప్పాను మన బిడ్డ అంటుంది ఇక మన బిడ్డ పెళ్లి కొప్పుకునే మీ ఇష్టం అయితే నా ఇష్టం అంటుంది అన్నది అరే పర్వాలేదు బామా సుందరదేవి మన బిడ్డ కాదు లెక్క చేస్తానన్నాడు బిడ్డను విసరేసి భారవంతుడింటే కానీ బయటకు వచ్చింది మహారాజు అరే బట్టు అయ్యా 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 బ్రాహ్మణోత్తరం అయ్యా ఇంట్లో పోయి ఇంత సేపు నీ భార్య ఏమన్నది నీ బిడ్డ ఏమన్నది మగవు నొప్పించడం సాధ్యం ఆడదాన్ని నొప్పించడం అసాధ్యం కొడుకు దగ్గర కొడుకు ఈ పిల్లలకి ఇష్టం నా ఇష్టం అంటాడు ఒకవేళ బిడ్డ దగ్గర ఇష్టం అంటే ముమ్మాడు పడుకుని చెప్తాడు నా బిడ్డ ముమ్మాడు పడడం లేట్ అయింది బిడ్డ అన్ని రకాల మాట్లాడుకున్నాం ఇంటికి వచ్చి మాట్లాడుకున్నాం అయ్యా అక్కడ పోయి మాట్లాడేది ఏం లేదు ఏదైనా మేము మాట్లాడితే మా రాజు మాట్లాడినట్టే అన్నికనే మాట్లాడుకున్నాం పర్వాలేదు కొడుకులు అలా అంటే 300 లగ్గం చేసే బొమ్మ లగ్గం కోటి వేయాలంటారు బ్రాహ్మణుల పిలిపించే లగ్గం ముహూర్తాలు పెట్టుకుని వెళ్ళిపోదు ఆగుడు పెట్టడం 100 బ్రాహ్మణుల విలువనంపిండు వచ్చిన బ్రాహ్మణయ్యా పంచంకాల కట్ట పరమేశ్వరుడు పిల్ల పిల్లగని వరకు గణాలు కన్నా చూస్తా ఉన్నాడా పిల్లగాని పెరిగి ఇంద్రశీల రాజు పిల్ల పెరిగి ఇంద్రావతి పిల్లగాని గోగుర పిల్ల మేకవరం మేకల గోదురు మేక గోగుల మేక తిన్న తిరిగే మరి లేదు అన్నారు పిల్లగాన్ని ఎండిపాదం పిల్లది పైడిపాదం ఎండులో పైడిగలుతుంది పైడి తిరిగే మరి లేదు అన్నారు పిల్లగాంధీ బంగారు పదం పిల్లలు రాగి పదం రాగిలో బంగారు అంటే బంగారు రాగి తిరిగే మరి లేదు అన్నారు శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం సారి వెళ్ళి ఆ సమాధానం గోగులు పెడికెళ్ళి గోగుందరం లగ్గం వచ్చింది 15 రోజులు లగ్గం వచ్చింది లగ్గానికైనా 10 రోజుల గడువు ఉండవలసిందే 2 లగ్గం కోట్లు వేసి పిల్లవాళ్ళ పడి పిల్లలు లగ్గం కోటి పెట్టిండ్రు ఎంత పెంటర్లు కూడా కొనుక్కున్నాడు ఆడు లగ్గం చేస్తాడు నా బిడ్డ లగ్గం నా ఇంటికని అన్ని రకాల మాట్లాడుకున్నాం లగ్గు కూడా వచ్చిన కిందకి వెళ్ళిపోయింది తెల్లారి లగ్గర కొత్త పత్రం వల్ల మీ ఇంటి దొరుకుతుంది ఇక్కడ కొడుకు ముప్పై చూసుకుని మా ఇంటికి వస్తే మా ఇంటికి లగ్గం 2 లగ్గం చూసుకుని మీ ఇక్కడ ఎందుకు చేసుకొని వెళ్ళిపోవచ్చు బిడ్డ మరి వెళ్ళి పొమ్మను వచ్చిన వాటి బట్టవాళ్ళు రామాల ముందు 3 అడుగులు వేసిల్లు వారి ఎంత పిచ్చోళ్ళం అయిపోయినవరా మనం ఎందుకు ఎంత ఇద్దోళ్ళంరా సంబంధం ఓకే అంటే ఓకే అనుకుంటే మన పిల్లగాని వాళ్ళు నచ్చింది వాళ్ళ పిల్లలు మనం నచ్చింది సంబంధం కానీ పిల్లగాని నచ్చిండు కానీ నా బిడ్డ కింద వరకట్నం ఇస్తానని ఆయన అన్నోడు కాకపోయా మరి రాజు కింద వరకట్నం వల్ల మన అడిగిలో కాకపోతే అక్కడ మన రాజు అడిగితే మనం ఏమో చెప్తాం మన చిల్లర జాతి ఏమనుకోవాలరా ఎట్లనే వెరికేరా ముందుగా పోరలు పోతారు పోరలు చూస్తాడు మళ్ళీ కలిసి వాళ్ళు వస్తారు వీళ్ళని చూస్తారు ఆ పిల్లగానికి ఎంత భూమి ఉన్నది ఎంత జాగా ఉన్నాయి ఎన్ని కరెంటు పైలు ఉన్నాయి ఎన్ని పోతున్నాయి ఎన్ని బంద్ అయినాయి ఎన్ని బంద్ అన్ని చూసుకుంటారు అన్ని చూసుకున్నాక వీళ్ళు పోతారు ఆడ తింటారు వాళ్ళందరూ ఈడ తింటారు అన్ని తింటారు తిన్నాక మా పిల్ల గింత వరకట్ట వాళ్ళంటారు మా పిల్లగానికి గింత వరకట్ట వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు పోతారు వరపోయి పోతారు వాళ్ళందరూ పూలు పండు పెడతారు ఇలాగ గిన్ని తీరుంటది మన దగ్గర అరే ఒక్కడనగా 2 ఎవరా అరే ఈ మాట కూడా నిజమేరా నువ్వన్న మాట కూడా నిజమే అరే వీళ్ళు ఏమిరా గల్మ లోపల మాట్లాడే గల్మ దాటి మాట్లాడితే 3 కెడితే 3 లోకాలకు ఎరికైతుంది వరకట్ట గురించి కదా మీరు మాట్లాడేది వరకట్ట గురించి మీరు ముమ్మాట పడతారు బిడ్డ దానికి ఏం బాధ లేదు నాకు కొడుకు ఒక బిడ్డ కొడుకంటే కొడుకు అనే బిడ్డ తిడమకాదు ఏ కన్నుకు చెప్పేదాకా కన్న తల్లి దానికి బాధ ఈ అమ్మాయి కొడుకు చెప్పే బిడ్డ వస్తారు బిడ్డ చెప్పే కొడుకు వస్తాను ఈ అమ్మాయికి ఉండదు నాకున్నది రూపాయి రాజ్యం
రాజ్యం నా కొడుకు ఉండేది 90 పైసలు నా బిడ్డకి ఇచ్చేది కేవలం 10 పైసలు 10 పైసలు అంటే 5,000 10 పైసలు అంటే ఎంత అనుకున్నావు 7 బొక్కెళ్ళ బంగారం 7 బొక్కెళ్ళ ఎండి 20 బొక్కెళ్ళ ఇత్తడి వగర వగర సరే కాళ్ళ గడిగి కళ్ళ టీవెట్టి 7 కోట్ల రూపాయలు ఇద్దరా ఇంకా మా మానవులే కడుగుతాము అన్ని రూపాలా అరే వరకట్నం గురించి అని ఒక మాట అనుకున్నా అందుకే 7 బొక్కెల బంగారం 7 బొక్కెల ఎంజి నా కొడుకుని 90 పైసలు అంటారు బిడ్డకి 10 పైసలు అంటాడు 5,000 10,000 ఇక్కడ అనుకున్నా 7 కోట్ల రూపాయలు 7 బొక్కెల బంగారం 7 బొక్కెల ఏంటి 20 బొక్కెల ఇద్దరు చిల్లర వగర వగర సమానం వెళ్ళిపోయి ఇస్తారాట అబ్బో ఇంకా కలర్ జీవులు ఆటలా మీరు బాంబు నీ పెళ్లికి ఎవరిచ్చారు వరకట్నం 2 లక్షలు ఒప్పుకున్నారు 50,000 వరకట్నాలు పోసింది అది వరపూజనాడు ఈ పోసిలా ₹1,00,000 సొమ్ము ఏం చెప్పి పెట్టుకున్నారు మొత్తం ఇంకొక 50,000 ఇయ్యాలి కదా ఏ పండుగకు పోయినా కానీ అన్నం తిన్నాక ఇక మా అల్లుడు పైసలు అడుగుతారంటారు మా మామూలు తయారు చేస్తాను ఇదే పని ఏ పండుగకు పోయినా పోయినప్పుడు మంచినే అచ్చిన బిడ్డ అంత మంచిగా అన్ని అడుగుతారు అన్ని తీరు తీసుకొస్తారు చూసో బిడ్డ అంటారు మంచిగా తాగ పెడతారు తిన పెడతారు అన్ని చెప్తారు ఇక తయారయ్యింది ఇక పోదాం అని మామూలు పైసలు అడుగుదామని పోయే వరకే మా పిచ్చి పిచ్చి చేస్తాను ఈ కాలం డబ్బు బాగైంది నీకు పిల్లలు కదా నీ కొడుకులు తప్పు నీ పిల్లలు తప్పు గోడ సంచులు పెట్టి కెనాల్ కళ్ళ వారి ఇప్పుడు నీకు 25 లక్షలు వస్తాయి 20 లక్షలు పైసలు బాగానే వస్తాయి నీ మాట పట్టుకొని నా పోరాలను నా భార్యను చంపుతా ఏ బాయిలో కెనాల్లో చెరువులో ఎన్నో పారేస్తా పిల్లగా అన్నని ఉన్న పని మళ్ళీ తిరుగుతా వాడు డబ్బు కాసపడి భార్య పిల్లలు చంపుకున్నాడు అని ఎవరి పిల్లలు ఇయ్యడు నాకైతే కావాల కొసకొచ్చే వరకు తిరిగి తిరిగి పొద్దుకంగా అన్ని ఇంటికి వస్తా నా పెన్నతో నేనే నెగుతాను నువ్వెప్పుడు నెగుతావు అయ్యా అయినా కానీ ఇవాళ రాజు గారిని రూపాయలు ఇస్తాను అంటే వాళ్ళ రాజు వాళ్ళు వాకి పోటీ ఇస్తాను ఇది మీకు చాలు కదా ఇక చాలే మాకు ఇది మీకు చాలు కానీ ఈ లగ్గము నాకు ఇష్టం లేదురా అయ్యా ఇవరిదాకా సంబరం పడుకుంటా అన్ని తీరులో తయారు చేసినావు ఇష్టం అంటే ఇష్టం అనుకున్నావు లగ్గం కోట్ వేసుకున్నావు ఇన్ని రూపాయలు వరకట్నం కావాలంటే కానీ రూపాయలు ఇస్తాను నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదయ్యా కొడుకులానే ఎందుకు కొడుకు లగ్గం ఇష్టం లేదంటే లేక లేక నాకు ఒక్కడే కొడుకు నా కొడుకు బల్లారాదు అత్తగారి పట్టమేండు అత్తగారి పట్టమే కొడుకు వారం రోజులు అవుతుంది 15 రోజులు లగ్గమ నా కొడుకు లగ్గానికి అందరూ రాడు 60 ఏళ్ళ పెద్ద మనిషిని నా కొడుకు రాకుంటే నేను ఎట్లా లగ్గం చేస్తా కొడుక 60 ఏళ్ళ పెద్ద మనిషిని ఓడు చూస్తలేదు కొడుక గొప్పన నా కొడుకు లగ్గానికి అందరూ రాకపోతే ఒక్క కొడుకు లేదు లేకపోతే నేను ఎట్టి చేస్తా నా కొడుకు వచ్చినాక బ్రాహ్మణ విని విచ్చి మళ్ళా కొత్త లగ్గం పెట్టుకుంటావరా కొడుకు ఇష్టం అన్న కొడుకు ఎట్టడం మనిషి ఏ లెక్క మనిషి అన్నట్టు అరే ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళైనా కాదట అలకాడికి వచ్చిన బేరం కాశీ వేనా దొరకది నా కొడుకు అత్తగారింటి వేయండియ్యా కొడుకు లేడు అంటాను అత్తారింటి వేనా అంటే పోతాడానయ్యా ఇయ్యాల కాకపోతే రేపో ఎల్లుండో 3 రోజుల వరకు నీ కొడుకు నీ ఇంటికి తిరిగి రాడా కొడుకా గిట్ట సంగతి చెల్లె పెళ్లి రా అంటే నువ్వు చెప్తే నీ కొడుకు నీ మాటినాడా ఏ మాట ఎందుకున్నాడా నీ కొడుకు నువ్వు అన్నవాడిని నీ కొడుకు నీ అన్నాడా ఎందుకు బాధపడుతున్నా చెల్లెల పెళ్ళి అన్నకు సంబరం అన్న కూడా పెళ్ళినా చెల్లెలకు సంబరం అరే ఎందుకడ నా కొడుకు ఇట్లా గీత దాటడు అసలుకే కొడుక అవ్వ కూలికి వెళ్ళి కదా ఇవాళ బడి బంధు అన్న అంటే బుక్కులు కొంచెం ఇంత వారేస్తే పండగ కొట్ట తెస్తాను
అంటే వాడు కోటలు మోస్తానికి పడి పని చేస్తాడు నువ్వు మంచి పుట్టొచ్చి ఇలా బంద్ అంటే కథం బందే ఇక సరే బిడ్డ అదే చెప్తున్నట్ట నా కొడుకు నాకు చెడు నా మాట నా కొడుకు కాదన్నాడు